ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఇంకా కథనాన్ని కొనసాగిస్తానండి. అప్పటి రోజుల్లో ప్రత్యేకంగా స్త్రీలకు, శిశువులకు ఎగ్మూరులో స్థాపించిన విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, స్త్రీ శిశు వైద్యశాల, దానిలోనున్న మేజర్ జనరల్ గిబ్బర్డ్ ప్రతిష్ఠించిన ప్రసూతి విద్యా కేంద్రం గిబ్బర్డ్ స్కూల్ ఆఫ్ మిడ్వైఫరీ, ఈ రెండు జగద్విఖ్యాతి పొందిన సంస్థలు. రంగూన్, లాహోర్ మొదలైన దూర ప్రాంతాల విద్యార్థులకు స్త్రీ రోగ వైద్య విద్యా గురుపీఠాలై ఇవి యాత్రాస్థలాలుగా పరిగణింపబడేవి. ఈ విద్యా సంస్థలకు విద్యార్థులు మన దేశీయులే కాకుండా బర్మా మొదలైన దేశాల నుంచి కూడా వచ్చి తర్ఫీదు పొందేవారు. ఐఎంఎస్ సైనిక వైద్యులు మిలిటరీ శాఖ నుండి సివిల్ శాఖకు బదిలీ అయ్యి జిల్లా వైద్యాధికారి మొదలైన ఉద్యోగాలకు వచ్చే ముందు వాళ్ళు ఈ సంస్థలలో తర్ఫీదు పొంది మిలిటరీ ఉద్యోగంలో మర్చిపోయిన స్త్రీ శిశు వైద్యాన్ని మళ్ళా పాఠం చేసేవాళ్ళు. ఉత్తర హిందుస్థానంలో అప్పుడు చాలా వరకు ఘోషా పద్ధతి ఉండేది. ఆ కారణం చేత వైద్య విద్యార్థులకు అక్కడ స్త్రీ వైద్యంలో తర్ఫీదు పొందే అవకాశాలు తక్కువగా ఉండేవి. అతకడి వైద్యులు ఎంత క్లిష్టమైన కానుపు కేసైనా 4 బురఖాల మీద నాడి మాత్రం పరీక్షించి అది నిర్ణయించడం తప్ప గత్యంతరం లేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈ ఆసుపత్రిలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తికి కనపడే విశేషం ఏమిటంటే, ఎర్రని జాకెట్టు, తెల్ల చీర కట్టి ఆసుపత్రిలో అన్ని పనులకు ఉపకరించే దేశీయ మంత్రసాని. ఈ మంత్రసానుల తర్ఫీదు కూడా ఈ ఆసుపత్రిలోనే ఉండేది. ప్రతి వైద్య విద్యార్థి 16 కాన్పులు స్వయంగా చెయ్యాలి. వైద్య విద్యార్థులు కాఫీతోనూ టీతోనూ నిద్రకాచి ప్రసూతి గృహం బయట వేచి ఉండాలి. ఈ విద్యార్థులు చేసే కాన్పులు సర్వసాధారణంగా పేచీ లేని మామూలు కాన్పులే. అయినప్పటికీ ఆ అనుభవం విద్యార్థికి చాలా విచిత్రమైనది. కొందరు శిశువులు కష్టంతో ఎంత ఆలస్యంగా బయటపడతారో మరికొందరు ఎక్కడ లేని తొందరతోనూ బయటకు ఉరుకుతారు. ఆలస్యంగా ప్రసవించే శిశువును బయట పెట్టడానికి ఎంత నేర్చుకోవాలో, ప్రమాదంగా బయటకు ఉరికే శిశువుల ప్రసవ వేగం తగ్గించడానికి కూడా అంతే నేర్చుకోవాలి. లేకపోతే తల్లికి పిల్లకు కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఈ ప్రసూతి శాఖలో అనుభవం, అందులో ముఖ్యంగా పురుష విద్యార్థులకు, వీరికి ఉత్తరోత్తర ప్రసూతి వైద్యానికి అవకాశం ఉండకపోవచ్చును. కాబట్టి చాలా అపూర్వమైనది. ప్రతి పెద్ద ఆసుపత్రిలోనూ శవపరీక్ష అంటే పోస్టుమార్టానికి ఒక శాఖ ఉండేది. మద్రాసు జనరల్ ఆసుపత్రిలో ఈ శాఖ ప్రఖ్యాతులకు పెథాలజీ శాస్త్రవేత్తలకు ప్రముఖ వైద్యుల చేతుల్లో ఉండేది. పెథాలజీ అంటే శరీరంలో రోగము వలన కలిగే మార్పులను బోధించే శాస్త్రం. దీనికి చాలా వరకు ఆధారం శవపరీక్ష. ఈ పెథాలజీ వైద్యశాస్త్రానికి ఎంతో పునాది. అయినప్పటికీ రోగి శవపరీక్ష జరుగుతుంటే రోగికి ఆసుపత్రిలో చికిత్స చేసిన సర్జనులు, వైద్యులు కొందరు తప్ప విద్యార్థులు సామాన్యంగా చూడడానికి బయటకొచ్చేవాళ్ళు కాదు. ఈ పోస్టుమార్టం అంటే శవపరీక్ష చేసే పెథాలజీ ప్రొఫెసర్లు మధ్య మధ్య ఛలోక్తులతో వినోదంగా శవపరీక్ష జరిపేవారు. ఒక పెథాలజీ ప్రొఫెసరు ఒక 14 ఏళ్ల వయస్సు బాలిక యొక్క మెదడు చూపిస్తూ, అందరూ జాగ్రత్తగా చిత్తగించండి, ఈ మెదడు పొరలు, వాటి మీద సన్నని నూకల వంటి పొక్కులు క్షయవ్యాధికి సంబంధించినవి అని చెప్పి, ఇంకా మన వైద్య శిఖామణులు ఈ పిల్ల వ్యాధి గురించి ఏమని చేశారో, ఏమని చెప్పారో ఆ రికార్డు చదవయ్యా అని అసిస్టెంటును హెచ్చరించాడు. అసిస్టెంటు పైరక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటే కారణం తెలియని జ్వరం, అయినప్పటికీ క్వినైన్ అయినా ఇవ్వవలెను అని చదివాడు. చూశారా, రోగం ఒక దారి, వైద్యం మరొక దారి అని హేళన చేశాడు అక్కడ ఉన్న ఒక వైద్యుడు. మరొక వైద్యుడు, తమరు కూడా ఈ కేసు ఒకసారి చూశారు కానీ తమరు ఈ క్షయ విషయం ఏమీ చెప్పలేదు. మీ పెథాలజీ కర్ణుడి విలువిద్య లాంటిది, సమయానికి ఉపకరించదు అని హెచ్చరించాడు. విద్యార్థులు పొందే తర్ఫీదు అన్ని ఆసుపత్రుల్లో కంటే కంటి ఆసుపత్రిలో అతి సుకరంగా ఉండేది. ఒక 5 నిమిషాల్లో 7-8 రోగులకు వైద్యం చేయడానికి వీలుగా ఉండేది. ఆసుపత్రిలో ఉండే ఒక ఆంగ్లో ఇండియన్ వైద్యాధికారి మాకు దీని సూక్ష్మం చెప్పాడు. ఆసుపత్రిలో బయట నుంచి వచ్చి కంటి వైద్యం చేయించుకునే రోగులందరకు విద్యార్థులే మందులు ఇచ్చేవారు.
అందుచేత ఆ శాఖలో నిరపాయమైన మందులే, బోరిక్ యాసిడ్ చుక్కలు వంటివి ఉండేవి. ఒకసారి మేము వైద్యాధికారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఏ జబ్బుకు ఏ మందు వెయ్యాలో మాకు విశదంగా చెప్పండి అని అడిగితే, మీరెంత మాత్రం భయపడకండి, మొదటి రోగి కంట్లో 1వ నంబరు మందు వెయ్యండి, రెండో వాడి కంట్లో 2వ నంబరు వెయ్యండి, అక్కడ 12 మందులు ఉన్నాయి కదా, అలా 12 మంది రోగులకు వేసుకుంటూ వెళ్ళండి, 13వ రోగికి మళ్ళా 1వ నంబరు మందు, ఇలా చేస్తే మీ వల్ల ఏ కంటికి ప్రమాదం జరగదు అన్నాడు. పరీక్షలు, ఫలితాలు. వైద్య కళాశాలలో ఆఖరి ఏడంటే చాలామందికి అతి సందడితో ప్రారంభించేది. గత 4 ఏళ్ళు గాడిదలాగా తిరిగి చదవని గ్రంథాలన్నీ గుళ్ళో పెళ్లిలాగా ఈ ఒక్క సంవత్సరంలోనే కంఠస్థం చేయాలని ఒకటే తొందర. ఎప్పుడూ పుస్తకం విప్పని విద్యార్థికి పుస్తకంలో విషయ సూచిక దగ్గర నుంచి తప్పొప్పుల పట్టీ వరకు ప్రతిదీ అతి ముఖ్యంగా కనపడడం వల్ల నీలి పెన్సిల్ మార్కులతో పుస్తకాలు నిండిపోయేవి. కొందరు విద్యార్థులు తాము వైద్యం ఎంతో కొంత నేర్చుకుని వైద్య వృత్తిలో బాగుపడడానికి ఇది ఆఖరి అవకాశం అని ఆసుపత్రిలో ప్రఖ్యాత వైద్యుల చుట్టూ గుంపులుగా చేరి వారు చెప్పే పాఠాలు చెవి కోసుకుని విని రాసుకుంటూ ఉండేవాళ్ళు. రోగిని ఉదాహరించి చెప్పే ఈ పాఠాల్లో ఒక ప్రముఖ వైద్యుడు ఆఖరి సంవత్సరపు విద్యార్థులను గ్లిజరిన్తో ఎనీమా ఎలా చేస్తావు అని అతి సుకరంగా కనపడే ప్రశ్నలు అడిగేవాళ్ళు. చాలామంది ఆఖరి సంవత్సరపు విద్యార్థులు పాఠ్య గ్రంథాల్లో ఉండే పేజీలు, అధ్యాయాలు కూడా వల్లె వెయ్యగలరు. కానీ ప్రతి నర్సు కూడా నిత్యం చేసే గ్లిజరీను ఎనిమా అంటే తెల్లబోయేవారు. ఆ ఎనిమా పిచికారీతో చెయ్యాలో, డబ్బాతో చెయ్యాలో, గ్లిజరీను ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో శ్రద్ధగా చూసేవారు కాదు. అప్పుడు ప్రొఫెసరు, చూడు నర్సమ్మ, ఈ నిర్భాగ్యుడు తప్పి జారి పాస్ అవడమే తటస్థిస్తే ఏ పాలెం శివారులోనో ప్రాక్టీసు పెట్టడం తప్ప గత్యంతరం లేదు కదా. ఆ ప్రాక్టీసులో రోగికి ఎనీమా ఇవ్వడానికి నర్సు కాదు కదా, ఆఖరికి పాకీవాడు కూడా ఉండడు. కాబట్టి ఆ ఎనీమా ఎలా తయారు చేసి ఎంత గ్లిజరిన్ని తీసుకుంటావో మొదటి నుంచి చివరి వరకు అవసరమైతే అతనికే ఎనిమా చేసి చూపు తల్లి అని హెచ్చరించేవాళ్ళు. ఆనాటి ప్రొఫెసర్లు, పరీక్షకులు, ఇండియన్ మెడికల్ సర్వీసుకు సంబంధించిన వాళ్ళు చాలామంది తిక్క మనుష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళని మంచి చేసుకోవాలంటే బాగా డబ్బిచ్చే కేసులు వాళ్ళకి చెప్పడం, లేదా వాళ్ళు పాఠాలు చెబుతుంటే వెంటపడి ఆశ్రయించడం తప్ప మార్గాంతరం ఉండేది కాదు. ఈనాడు మన కళాశాలల్లో విద్యార్థుల పరీక్షా ఫలితాలకు వారి విజ్ఞానానికి సంబంధం తక్కువ అనుకుంటే 40 ఏళ్ల నాడు ఇంతకంటే సంబంధం తక్కువ ఉండేది. దీనికి ప్రబలమైన ఉదాహరణ విశ్వవిఖ్యాతి గడించిన వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఎంబీబీఎస్ డిగ్రీకి తగరని LM&S విశ్వవిద్యాలయంలో ఇవ్వడమే. ఎంబీబీఎస్ అంటే 100కి 50 మార్కులు, LM&S అంటే 100కి 40 మార్కులు రావాలి. మెడికల్ కాలేజీలో ఆఖరి పరీక్షలు, అందులో ముఖ్యంగా ప్రాక్టికల్ పరీక్షలు ఇండియన్ మెడికల్ సర్వీస్ పరీక్షకుల మనోవృత్తుల మీద ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల చాలా తెలివితేటలున్న విద్యార్థులను కూడా భయపెట్టేవి. ప్రశ్నకు ఈ ప్రొఫెసర్ల మనసులో ఉన్న జవాబు చెప్పకపోతే పరీక్ష ఇచ్చిన ప్రతి విద్యార్థి మిగిలిన పరీక్షలన్నీ ఎంత బాగా ఇచ్చినా తప్పడమే జరిగేది. ఒక విద్యార్థి మిగతా పరీక్షలన్నీ తగలేసినా ప్రొఫెసరు సుముఖంగా ఉంటే ఉత్తీర్ణుడు అయ్యేవాడు. నా స్నేహితులలో ఒకరు జీవిత రంగంలో గొప్ప సినిమా నటుడైన వాడు, మంచి నటనా కౌశలం గలవాడు ఉండేవాడు. అతన్ని ఒక పరీక్షకుడు నువ్వు పార్కిన్సన్స్ వ్యాధి గుణాలను వర్ణించమని అడిగాడు. అతగాడు నేను వర్ణించలేను, కానీ సెలవైతే ఆ వ్యాధి పీడితుడైన రోగి ఎట్లా నడుస్తాడో చూపించగలనండి అని చెప్పాడు. పరీక్షకుడు అయితే చూపమన్నాడు. తక్షణం విద్యార్థి ఆ రోగి యొక్క ముఖ్య లక్షణాలు, ముఖములో హావభావములు లేకుండా కొయ్యబొమ్మ వలె ఉండుట, చేతి బొటనవేలు, చూపుడు వేళ్ళు మాత్రలు నలిపేటట్లు కదుపుట ఒక నాట్యభంగిమతో అద్భుతంగా చూపించాడు. అతన్ని చూసి ప్రొఫెసర్ మెచ్చుకుని, రోగం యొక్క ప్రధాన గుణములు ఇంత సంపూర్ణంగా గ్రహించి ఇంత సుకరంగా నటించి చూపగలిగిన విద్యార్థి వైద్య వృత్తికి అంతకు అలంకారప్రాయుడని, మిగతా పరీక్షలు పాసు కానప్పటికీ పరీక్ష పాసు చేసేశాడు.
ఈ పరీక్షకులలో కొందరు కర్కోటకులు కూడా ఉండేవాళ్ళు. వీరికి విద్యార్థికి ఏది సరిగ్గా రాదో అదే కనిపెట్టి వాణ్ణి చిత్రవధ చేస్తే కానీ నిద్ర పట్టేది కాదు. ఈనాటి పరీక్షకులలో కూడా ఈ రాక్షసగణం ఉండి ఉంటుంది కొద్దో గొప్పో. ఈ పరీక్షకులకు మద్రాసులో ఉన్న పెద్ద ఆసుపత్రుల నుండి చిత్ర విచిత్రములైన కేసులను తెప్పిస్తూ ఉండేవాళ్ళు. ఈ పరీక్షలు విద్యార్థులకు ఎంత క్లిష్టమో పరీక్షకు తీసుకొని వచ్చే రోగులకు కూడా అంత బాధాకరంగా ఉండేది. రొమ్ములో అసాధ్యమైన క్యాన్సర్తో బాధపడే రోగి యొక్క రొమ్మును 20 మంది తెలిసి తెలియని విద్యార్థులు గాభరాతో రోగి బాధ మర్చిపోయి నొక్కి నొక్కి పరీక్షిస్తుంటే రోగి మనోవేదన వేరే చెప్పాలా? సాధారణంగా కొంచెం సానుభూతితో వ్యవహరిస్తే రోగులు విద్యార్థులతో సహకరించి రోగ నిదానం మొదలైన విషయాలు కనిపెట్టడానికి కూడా ఉపకరిస్తారు. కానీ 20 మంది తర్వాత 21వ విద్యార్థి కూడా పాడిందే పాటగా అవే ప్రశ్నలు అవే పరీక్షలు మొదలు పెడితే గంగిగోవు వంటి రోగైనా తాపుల గొడ్డవుతుంది, పరీక్ష చెయ్యనివ్వదు. ఇలాంటి రోగి నాకు పరీక్షలో ఒకసారి తటస్థించింది. ఏ ప్రశ్న అడిగినా ఏడుపు తప్ప ఏ జవాబు ఇవ్వదు. నా అదృష్టవశాత్తు రోగి దరిద్రురాలు కావడం వల్ల 2 రూపాయలు చేతిలో పెట్టేసరికి ఏడుపు నవ్వుగా పరిణమించి ప్రశ్నలకు జవాబులు వచ్చాయి. కొందరు పరీక్షకులు వారి వారి మధ్య ఉన్న మనస్పర్ధలు పరీక్షకు వచ్చిన విద్యార్థుల మీద చూపెట్టేవారు. ఒక పరీక్షకుడు విద్యార్థిని మెచ్చుకుంటే రెండోవాడు విద్యార్థిని ఫెయిల్ చేశాడన్న మాటే. ఒక ప్రొఫెసరు ఆపరేషన్లో ఒక పనిముట్టు ఉపయోగిస్తుంటే ప్రారబ్ధం చాలక వేలు తెగింది. ఆ పనిముట్టు పరీక్షలో విద్యార్థులకు కూడా చూపించి ఇదెందుకు పనికొస్తుంది అని అడిగేవాడు. విద్యార్థి వేలు గోసుకోవడానికి అని జవాబు చెప్పకపోతే పరీక్ష ఫెయిల్ అయ్యేది. ఈ విధంగా రోగుల తిక్క, పరీక్షకుల తిక్క విద్యార్థులు తట్టుకుని పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి వచ్చేది. కానీ ఇలా అవడం వల్ల ఆనాటి విద్యార్థులందరూ ఏ చదువు సంధ్య లేకుండే పాస్ అయ్యేవాళ్ళు అనడం మాత్రం తప్పు. పైన చెప్పినటువంటివి ప్రొఫెసర్లు బహు సకృతు. విద్యార్థి యొక్క ప్రతిభ, విజ్ఞానం పరీక్షలో అతి నైపుణ్యంతో కనిపెట్టి మెచ్చుకునే ప్రసిద్ధ వైద్యులే చాలామంది పరీక్షకులుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పాస్ అయిన వైద్యుల ప్రాశస్త్యం చాలా వరకు అట్టి సుప్రసిద్ధులైన ప్రొఫెసర్ల సన్నిహిత సంబంధం వల్లనే. ఇక్కడితో ఈ పఠనాన్ని ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు మీకు గనక ఈ డాక్టర్ కథ పుస్తకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.